హలో అండి, నేను ఈరోజు రాజ్మా గ్రేవీ చేసి చూపించబోతున్నానండి. ఒక స్పెషల్ రెసిపీ. గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రం ఈ రెసిపీ చాలా స్పెషల్గా అనిపిస్తుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఒక కప్పు రాజ్మా వచ్చేసి నేను నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. కుక్కర్లో ఈ రాజ్మా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుందాము. నీళ్లు సరిపోవు కదా విజిల్స్కి, ఇంకొన్ని నీళ్ళని నేను పోసుకుంటున్నాను. సరిపడినన్ని నీళ్లు పోసుకొని విజిల్ పెట్టుకుందామండి. 7 నుంచి 8 విజిల్స్ మాత్రం కంపల్సరీ రావాలి. కాస్త ఉప్పు, నూనె వేస్తున్నాను. వేసుకొని విజిల్స్ పెట్టేశానండి. మిక్సీ జార్లో 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద టమాటోని కట్ చేసి వేసుకున్నాను. వేసుకొని అందులో ఒక ఇంచు వరకు అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాము. ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక యాలక, లవంగ, చెక్క, బడి ఇలాచి, బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసి ఈ పేస్ట్ మొత్తం ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టుకుందాం. ఆ తర్వాత ఒక బౌల్లో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ కూడా బాగా వాటర్ పోసుకొని మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకుందామండి. ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసామంటే కాస్త మగ్గిపోతాయి ఉల్లిపాయ, టమాటా కూడా. ఆ తర్వాత మనం ఉప్పు, కారం ఇవన్నీ కలిపి పెట్టుకున్న పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫైన్గా మిక్స్ చేసుకొని మరొకసారి లిడ్ పెట్టుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు రాజ్మా ఎంతవరకు ఉడికిందో చూద్దాము. చూడండి, ఇట్లా ఫైన్గా ఉడకాలి రాజ్మా. అదంతా కూడా నీళ్ళతో సహా మనం ఈ ఉల్లిపాయ పేస్ట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇంకొన్ని కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ పోసుకొని ఇంకొకసారి మిక్స్ చేసి లిడ్ పెట్టుకుందాము. ఒక 2-3 మినిట్స్ తర్వాత కాస్త బటరు, కొన్ని పాలు పోసానండి. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాలు పోసుకోవచ్చు. కొత్తిమీర వేసుకుని ఆ తర్వాత రాజ్మా మసాలా వేస్తున్నానండి. 1/2 స్పూన్ వరకు. రాజ్మా మసాలా లేకపోతే గరం మసాలా వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకుని కొంచెం బటర్ కరిగే వరకు మూత పెట్టుకుందామండి. 1 మినిట్ మూత ఓపెన్ చేసి చూసామంటే రాజ్మా కర్రీ రెడీ.